గుడ్ మార్నింగ్. నేను మీ రేణుక. ఈరోజు మినపొడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇలా మినపప్పుని గ్రైండర్లో బాగా రుబ్బినాక మెత్తగా రుబ్బుకొని సింపుల్ అండి. ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటే మినపొడియాలు రెడీ. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఈ మినపొడియాల్లోని నెత్తాళ్ళు వేసుకొని టమాటా వేసుకొని వండుకొని తింటే చాలా సూపర్గా ఉంటాయండి. ఇది చాలా సింపుల్. చాలామంది డైరెక్ట్గా పెట్టేస్తారు. డైరెక్ట్గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇవి ఆరినాక రావడానికి కొంచెం కష్టపడతారు. సో మనం ఇలాగా ఒక కవర్ని తీసుకొని ఆ కవర్ మీద మనం ఇలా పెట్టుకున్నామంటే ఈజీగా ఆరిపోతాయి, అలాగే ఈజీగా వచ్చేస్తాయి కూడా. ఏమీ లేదండి, ఈరోజు మినపప్పు ఇడ్లీకి రుబ్బాను. సో అందులో మినపప్పు మిగిలింది. రుబ్బు మిగలగానే నేను ఇలాగా ఐడియా వచ్చిందనమాట, కొనుక్కోవడం ఎందుకని చెప్పి ఇంట్లోనే ఈజీగా, ఇది ఎలాగో సమ్మర్ కదా, సో ఇంట్లోనే పెట్టేసుకుంటే ఆరిపోతాయని చెప్పేసి సో నేను ఇలా ఈజీగా పెట్టేసుకుంటున్నాను. మీరు కూడా మీకు ఆలోచనలు వచ్చినప్పుడు ఎలా పెట్టేసుకోండి. చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. లంచ్కి కూడా ఫాస్ట్గా కర్రీస్ అయిపోతాయి, మనం వెతుక్కో అవసరం లేదు. ఎప్పుడైనా ఇంట్లో ఏవైనా వెజిటేబుల్స్ ఏమైనా లేకపోయినా ఇది మనకి ఎంతో యూజ్ అవుతుంది. ఇది ఉట్టి టమాటా వేసుకొని వండేసుకున్నా చాలా బాగుంటుంది. అంతేకాదండి, పురటాలు కూడా ఈ మినపొడియాలు కర్రీ తినవచ్చు టమాటా వేసుకొని లైట్గా. అలాగే నెత్తాళ్ళు కూడా తెలుసు కదా, ఎండి నెత్తాళ్ళు. మనకు ఆంధ్ర సైడ్ అయితే నెత్తాళ్ళు అంటే బాగా అర్థమవుతుంది, తెలంగాణ సైడ్ కొంచెం దొరకడం చాలా కష్టం. సో నెత్తాలు వేసుకొని టమాటా వేసుకొని పురటాలు కూడా హ్యాపీగా తినేయచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదు, ఇది కర్రీ వండుకున్నప్పుడు చాలామంది డైరెక్ట్గా వేసేస్తారు తెలియక. ఇది ఏమవుతుందంటే కూరలో వేసేయగానే వాటర్ పీల్చేసుకొని పగిలిపోతాయండి, ఇవి ఇరిగిపోతాయి. సో ఇవి ఏమవుతుందంటే మనం కర్రీ అంతా అయినాక దించుకునే ఒక 5 to 10 minutes బిఫోరు ఈ మినపొడియాలను వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes మళ్ళీ ఉడికినాక, కర్రీ ఉడికినాక తీసి పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలామంది తెలియక స్టార్టింగ్లోనే కర్రీ వండినప్పుడు వేసేస్తుంటారు. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే గుంట గుండ అయిపోయి ముద్ద ముద్దగా వచ్చేస్తాయి. సో మీరు ఎప్పుడూ అలా చేయకండి. కర్రీ దించేస్తామనగా ఒక 5 to 10 minutes ముందు ఈ వడియాలు అనేవి వేసుకొని బాగా ఉడికినాక దించుకుంటే మినపొడియాలు మీకు ఎరగకుండా చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట. సో నేనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మీకు ఆలోచన వస్తే ఇలా మినపొడియాలను పెట్టేసుకోండి. మా పాప అయితే పట్టుకుంటాను మమ్మీ అన్నది, పట్టుకున్నది. సో నేను పెట్టేసుకున్నాను అనమాట. అలాగే నాకు అయితే 2 ప్లేట్లకు వచ్చాయండి. ఇది ఎలాగో సమ్మర్ కదా, సో ఈజీగా ఆరిపోతాయి అన్నమాట. థ్యాంక్ యూ.